ఇప్పుడు షాద్‌నగర్‌లో జరుగుతున్నటువంటి మరో చర్చ ఏమిటంటే చంది తిరుపతి రెడ్డికి దక్కంది ఎవరికి దక్కుతుంది అనేది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే షాద్‌నగర్ మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలు కాకముందు, ఈ రిజర్వేషన్లు రాకముందు, నోటిఫికేషన్ రాకముందు షాద్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్ నుంచి ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారని ఒక చర్చ జరిగితే అప్పుడు వినిపించిన ఒకే ఒక్క పేరు చందు తిరుపతి రెడ్డి. కానీ మొన్నొచ్చిన రిజర్వేషన్ల తర్వాత చందు తిరుపతి రెడ్డి పేరు కనుమరుగైపోయింది. ఇది కనుమరుగు కావడానికి కారణం షాద్‌నగర్ మున్సిపల్ పీఠం బీసీ జనరల్కు రిజర్వ్ కావడమే. సో ఇప్పుడు ఎవరు మరి చంది తిరుపతి రెడ్డి కాకపోతే ఎవరు అవుతారు మున్సిపల్ చైర్మన్ అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అసలు బేసిక్గా ఒక పార్టీ ఏదైనా సరే ముందు తమ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఒక సామెత ఉంటుంది కదా మన దగ్గర, ముందు అయితే కుందేలను కొడదాం తర్వాత కుప్పలు వేసుకుందాము అని. కానీ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి అనిపిస్తుంది. ముందే కుప్పలు వేసుకొని తర్వాత కుందేలను కొడతారా లేదా తెలియక ముందే కుప్పలు అయితే వేసేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఓకే కరెక్టే. కానీ ఇప్పుడు షాద్‌నగర్లో ఉన్న పరిస్థితి, షాద్‌నగర్లో బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అది కూడా బలంగానే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మున్సిపల్ పీఠం గెలుస్తుందా లేదా, అది అత్యధిక వార్డులను గెలుచుకొని మున్సిపల్ పీఠానికి కైవసం చేసుకుంటారా లేదా అనేది ఒక డైలమాలో ఉన్న పరిస్థితుల్లోనే కాంగ్రెస్లో ఇక వీళ్ళంతా వీళ్ళు పర్టికులర్ పర్సన్స్ అంతా మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉన్నారు, వీళ్ళే అవుతారు అని చెప్పి ఒక కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. మరి అట్లా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ రేస్లో అనేది ఒకసారి లిస్ట్ తీస్తే ఈ లిస్ట్లో ఫస్ట్ వినిపిస్తున్నటువంటి పేరు అగనూరు బస్వం. ఆయన పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఆయన ఒక్కసారి కూడా ఏ పార్టీ మారలేదు. అదేవిధంగా ఆయన కూడా వివాదరహితుడిగా ఉన్నారు. ఆయన కూడా ఆర్థికంగా బలంగానే ఉన్నారు. పార్టీకి మించి ఎమ్మెల్యే శంకర్కు ఆయన వీర విధేయుడిగా కనిపిస్తూ ఉంటారు. అగనూరు బస్వం ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా కాంట్రవర్సీలు జరగకపోకుండా తన పని ఏదో తను చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడుతూ ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి ఆ పార్టీలో పేరు ఉంది. మరి ఇప్పుడు ఆయనకు పేరు కూడా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ రేస్లో వినిపిస్తుంది. ఇప్పుడు అగనూరు విశ్వం కానీ అగనూరు బస్వం కానీ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం కూడా ఒక చర్చ తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్లో వినిపిస్తున్నటువంటి మరో పేరు అందె మోహన్ యువ నేతగా ఉన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైతే ఎన్నికల ముందు నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పార్టీలో ఫుల్ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. ఈసారి మున్సిపల్ చైర్మన్ ఒక యువనేతకు కనుక ఒక అవకాశం ఇవ్వాలని పార్టీ అనుకుంటే మోహన్ ఉండే అవకాశం కనిపిస్తుందని ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా కొంకల చెన్నయ్య కూడా, పటేల్ రోడ్కి సంబంధించి కొంకల చెన్నయ్య కూడా మున్సిపల్ చైర్మన్ రేస్లో ఆయన పేరు వినిపిస్తూ ఉంది. ఆయన పార్టీకి చేసిన సేవలు, అదేవిధంగా ఆయన పార్టీలో ఉన్న సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళంతా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో వీళ్ళందరి పేర్లు ప్రస్తుతానికి కనిపిస్తారు. మరి చూడాలి కాంగ్రెస్ నిజంగానే మున్సిపల్ చైర్మన్ పీఠను కైవసం చేసుకున్నంతగా సీట్లు గెలుస్తుందా లేక మళ్ళీ ఓటమి పాలై మున్సిపల్ పరిధిలో ప్రతిపక్షాన్ని పరిమితం అవుతుంది అనేది ఈ 11వ తారీఖు తెలిపోతా ఉంది. మరి కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలిస్తేనే మున్సిపల్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. బీసీ సామాజిక వర్గంలో ఎవరికి నాయకత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది అనేది, ఎవరు అవుతారు అప్పుడు చైర్మన్ అనేది చూడాలి మనం.